నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్ చూద్దాం. మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద కేబుల్ కార్ ఏర్పాటు, సంవత్సరంలో పనులు పూర్తి అయినట్లు తెలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్, మహిళ మెడలో నుంచి చైన్ను లాక్కెళ్లిన దుండగులు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి. ఎస్ఐ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తలెత్తిన సమస్యలపై గవర్నర్కు నివేదన. నల్లగొండ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం, నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు లేదంటూ ఆవేదన. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి కేబుల్ కార్ను మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద ఏర్పాట్లు చేయనున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఒక సంవత్సరంలో పనులు పూర్తయినట్లు ఆయన ఒక వీడియో విడుదల చేశారు. చెప్పి ఆలోచనతో మరి ముందుకు తీసుకొచ్చి ఇక్కడ టూరిజం, వరల్డ్ టూరిజం మార్ట్కు ఇక్కడ స్పెయిన్ రావడం జరిగింది. పక్కల్లోనే ఈ కేబుల్ కార్ ఉందంటే దీన్ని చూద్దాం, పరిశీలిద్దామని ఇక్కడ రావడం జరిగింది. ఇలాంటి కేబుల్ కార్ని అతి త్వరలోనే ప్రవేశపెట్టి మామూలు ప్రజలకు అన్ని రంగాల్లో ఏమిట్లా తక్కువ లేదు మామూలు అనేటట్లు ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో ఇది తయారు చేసి ముందుకు తీసుకొస్తాం. హైదరాబాద్ తర్వాత అన్ని హైదరాబాద్లో ఏమేమి ఉంటాయో షోరూమ్స్ కావచ్చు, హాస్పిటల్స్ కావచ్చు, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కావచ్చు, ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కావచ్చు, ప్లస్ ఇలాంటి టెంపుల్ సంబంధించిన అన్ని రంగాల్లో కూడా మామూలు కుల మత భేదాలకు అనుగుణంగా లేకుండా, అస్సలు వ్యత్యాసం లేకుండా అన్ని వర్గాల వాళ్లకు అన్నిట్లో కూడా ఖచ్చితంగా తీర్చిదిస్తాం. ఇలా మాకు చాలా సంతోషంగా ఉంది. మరి తొందరలోనే ఇది తీసుకొచ్చి మామూలు ప్రజలకు అందిస్తాం. ముఖ్యమంత్రి గారికి నిధులు ఇచ్చినందుకు కృతజ్ఞతలు. జై తెలంగాణ, జై కేసీఆర్. రంగారెడ్డి జిల్లా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్ జరిగింది. లింగంపల్లి హుడా ట్రేడ్ సెంటర్లో నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలో నుంచి ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు దుండగులు చైన్ను లాక్కెళ్లారు. బాధితురాలు రాజశ్రీ స్కూల్లో పిల్లలకు లంచ్ బాక్స్ ఇచ్చి మార్కెట్కు వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సీసీ కెమెరాలను పరిశీలించి నిందితుల కోసం గాలింపును చేపట్టారు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైను యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డితో పాటు ఎస్ఐ కానిస్టేబుల్ అభ్యర్థులు కలిశారు. ఎస్ఐ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తలెత్తిన సమస్యలపై గవర్నర్కు నివేదించారు. శివసేనారెడ్డి మాట్లాడుతూ పోలీస్ రిక్రూట్మెంట్ చేసిన తప్పిదాలకు లక్షలాది మంది యువత బలయ్యారు. బోర్డు చైర్మన్ వివి శ్రీనివాస్ దృష్టికి పదే పదే తీసుకెళ్లినా స్పందించడం లేదన్నారు. 7 మార్కులు కలపాలని హైకోర్టు సూచించినా అలా చేయడం లేదని తెలిపారు. ప్రభుత్వం బోర్డు పట్టించుకోవడం లేదని, దీంతో గవర్నర్ను కలిశామన్నారు. అరే ఎవరన్నా ఎందుకు నేడుతున్నావు అన్న? ఏం వచ్చేది ఒక ముక్క జిరాక్స్ చూపినా అన్న ఒక్కసారి. అన్న ఎంతమంది కలుస్తున్నారు అన్న? మీరు ఎంతమంది కలుస్తున్నారు? మీరు ఎక్కడన్నా వచ్చేసాను. దిల్బర్ విద్యార్థులకు జరిగినటువంటి అన్యాయం మీద ఈరోజు ఏదైతే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేసినటువంటి తప్పిదాలకు దాదాపు లక్షల మంది విద్యార్థులు ఈరోజు వారి జీవితాలు అన్యాయం కావడం జరిగింది. దానికోసం
ఈరోజు మండల స్థాయిలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో దీక్షలు చేసినాం, అసెంబ్లీ స్థాయిలో దీక్షలు చేసినాం, జిల్లా స్థాయిలో కలెక్టర్ ఆఫీసులకు మెమరాండాలు ఇచ్చినాం, సిగ్నేచర్ క్యాంపు అసెంబ్లీ స్థాయిలో పెట్టించినాం, జిల్లా స్థాయిలో సిగ్నేచర్ క్యాంపెయినింగ్ పెట్టించినాం, ఆ తర్వాత ఎస్పీ ఆఫీసులకు ఈ మెమరాండాలు ఇచ్చినాం, చివరికి కలెక్టర్ ఆఫీస్లో ముట్టడి చేసినాం, ప్రగతి భవన్ ముట్టడి కూడా చేసినాం. ఇవన్నీ చేసిన తర్వాత స్పందించని బోర్డు చైర్మన్ ఎవరైతే వివి శ్రీనివాస్ ఉన్నారో వారికి కూడా ఒకటే హెచ్చరించినాం. 184,000 మంది చిన్న విద్యార్థులు ఈరోజు క్వాలిఫై అయినారు. దానికి దాదాపు ఏదైతే బోర్డు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు 7 మల్టిపుల్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ వెంటనే హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే 7 మార్కులు కలపాలి ఈ మల్టిపుల్ క్వశ్చన్స్కి అని. ఎందుకంటే మైనస్ మార్క్స్ ఉన్నాయి కాబట్టి, మైనస్ మార్క్స్ ఉండడం వల్ల చాలామంది టచ్ చేయకపోయినారు కాబట్టి దానికి చేసినా లేకున్నా ఖచ్చితంగా 7 మార్కులు కలిపితే ఒక దాదాపు 70,000 మంది విద్యార్థులు ఈరోజు క్వాలిఫై అయ్యే పరిస్థితి ఉంది. దాని తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఒక 10 రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ 10 రాంగ్ క్వశ్చన్స్ సంబంధించి ఈరోజు ఉంది హియరింగ్. ఆ 10 రాంగ్ క్వశ్చన్స్ కూడా ఈరోజు ఆ తప్పిదానికి కారణం గవర్నమెంట్ బోర్డే. వాళ్ళు చేసిన తప్పిదాల వల్ల ఈరోజు విద్యార్థులను అన్యాయం చేయడం సరైనది కాదు. కాబట్టి చివరిగా ఈరోజు అది కూడా ఈరోజు వెంటనే ఆ 10 మార్కులు రాంగ్ క్వశ్చన్స్ ఎవరైతే ఉన్నాయో వాటికి కూడా మార్క్స్ కలపవలసిందిగా ఈరోజు గవర్నర్ గారిని కోరడం జరిగింది. చివరిగా మేము గవర్నర్ని కోరడానికి కారణం ఏంటంటే ప్రభుత్వం పట్టించుకోవడం లేదు కాబట్టి, ఈరోజు బోర్డు పట్టించుకోవట్లేదు కాబట్టి గవర్నర్ని సంప్రదించి దాంతోపాటు ఎవరైతే హైట్ విషయంలో 2018లో హైట్లో క్వాలిఫై అయినారు, 2023కి వచ్చి 22కి వచ్చేసరికి హైట్లో ఫెయిల్ అయినారు. ఏంటి అంటే డిజిటల్ పద్ధతి పెట్టినారు. దానికి కూడా కోర్టు ఇచ్చింది 2 సెంటీమీటర్స్ ఏదో సంథింగ్ ఉండే దానికి వెంటనే వాళ్ళని మళ్ళీ పిలుచుకొని ఏ విధంగా మిస్టేక్స్ అయినాయో ఒకసారి రీవెరిఫికేషన్ చేయమని చెప్పి హైకోర్టు ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దాని తర్వాత విద్యార్థుల పక్షాన దాదాపు అతను కూడా ఆమె మాట్లాడి ఖచ్చితంగా ఆ విద్యార్థులకు న్యాయం జరిగే వరకు నేను కూడా మాట్లాడతానని చెప్పి ఆమెకు చాలా సానుకూలంగా స్పందించడం. థ్యాంక్ యూ గవర్నర్ గారికి మరొక ధన్యవాదాలు. ఇప్పుడు చివరి అన్ని కార్యాచరణలు చేసి చివరికి మేము గవర్నర్ దగ్గరకు వచ్చినాం. ఈ తర్వాత లేదంటే ఇంకా ఎక్కడ ఎమ్మెల్యేలు మంత్రులను ఎక్కడ తిరగనివ్వం. మంత్రులు ఎక్కడ దొరికితే అక్కడ ఇప్పుడు 3వ తారీఖు రోజు అసెంబ్లీ పెడతానడు కదా, ముఖ్యమంత్రి ఏ విధంగా అసెంబ్లీకి వస్తాడో, మంత్రులు ఏ విధంగా అసెంబ్లీకి వస్తారో, అసెంబ్లీ ఏ విధంగా జరుగుతుందో మేము కూడా చూస్తామని చెప్పి తెలియజేస్తాం. థ్యాంక్ యూ. ఏం ఆలోచిస్తుంది? లాంగ్ జంప్ చేయాలి, వాళ్ళు కూడా లాంగ్ జంప్ చేయాలా, వాళ్ళు కూడా షార్ట్ పుట్ చేయాలంటే కారు తీసుకుని ఇక్కడ నిగ్గాలనా? ఏ ఉద్దేశంతో ఆలోచన చేస్తుంది ఈరోజు బోర్డు? కాబట్టి మేము ఒకటే అడుగుతాం, బోర్డు చేసినటువంటి తప్పిదాలు దయచేసి డ్రైవింగ్కి 35 years ఇచ్చినారు. 35 years ఇప్పుడు మొన్న ఈయననే వివి శ్రీనివాస్ గారు థ్రోయింగ్ చేసినారు, షార్ట్ పుట్ చేసినాడు. 6 మీటర్ల పిల్లలకి ఇచ్చినారు, ఆయన 3 మీటర్లు వేయలేకపోయినాడు. మేము ఒకటే అడుగుతున్నాం, మీకు నిజంగా వివి శ్రీనివాస్ గారికి ఒకటే అడుగుతున్నాం, బోర్డు చైర్మన్ని మీకు శాతనైతే ఈ రోజున్న పోలీస్ ఆఫీసర్లు ఎవరైతే ఎస్ఐ సిఐలు అందరినీ గ్రౌండ్ పంపించండి. కానీ ఎంతమంది 600 రన్నింగ్ కొడతారు, ఎంతమంది లాంగ్ జంపులు చేస్తారని. కాబట్టి ఈరోజు మేము మేడం చెప్పడం కూడా ఏంటంటే, మేడం మీరు రన్నింగ్ క్వాలిఫై అయిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దాదాపు 1,00,000 మంది విద్యార్థులు ఈరోజు రన్నింగ్ క్వాలిఫై అయ్యి కేవలం లాంగ్ జంప్లో పోయిన వాళ్ళు ఉన్నారు. అటువంటి విద్యార్థులందరికీ న్యాయం జరగాలంటే వాళ్ళందరికీ రన్నింగ్లో క్వాలిఫై అయిన ప్రతి విద్యార్థి మెయిన్స్కి ఎలిజిబుల్ చేయాల్సిందే. 7 మల్టిపుల్ క్వశ్చన్స్ ఎవరైతే హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం ఉందో ఆ 7 మల్టిపుల్ క్వశ్చన్స్కి 7 మార్కులు కలిపిన తర్వాత వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా మెయిన్స్కు అవకాశం కల్పించాల్సిందే. దాని తర్వాత రాంగ్ క్వశ్చన్స్ ఎవరైతే 10 రాంగ్ క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి సంబంధించినదో అప్లై చేసి వాటికి సంబంధించినటువంటి వారికి కూడా ఆ 10 మార్క్స్ కలిపి వారికి కూడా అవకాశం కల్పించవలసిందే. ఈ విధంగా మేము గవర్నర్కి ఈరోజు దీనికి సంబంధించిన గవర్నర్ గారు కూడా చాలా దాని గురించి. నల్లగొండ పట్టణంలో స్వర్గీయ సర్దార్ చెక్కిలం శ్రీనివాసరావు పంతులు నివాసంలో తెలంగాణ ఉద్యమ నేత చెక్కిలం అనిల్ కుమార్ ఆధ్వర్యంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో ఉద్యమకారులు, ఉద్యమ కళాకారులు, కవులు, మేధావులు పాల్గొన్నారు. 2001 నుండి రాష్ట్ర ఏర్పాటు వరకు ఎన్నో లాఠీ దెబ్బలు తిని కేసులు మీదేసుకుని జైలు జీవితం అనుభవించిన నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. నాయకుల తీరు మార్చుకోవాలంటూ హితవు పలికారు.
ఆ రోజు నుంచి నేటి వరకు కూడా తెలంగాణ రాష్ట్ర సమితిలో క్రియాశీల భూమిక పోషించినారు. వారిని కూడా ఆహ్వానిస్తున్నాము. తలమల్ల యాగిరి గారు ఇప్పటి నుంచి రావాల్సిందిగా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నారు. మనం కనుక పడవ ఎలా పోతో ఆగకుండా ఉద్యమాన్ని తీసుకుపోయి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చుకుని పాత రాష్ట్ర సాధనలో కీలక భూమిక పోషించి రాష్ట్రాన్ని పరిపాలన చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుతూ, మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్లారు సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. మానవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల మనసు గల్ల సర్కారు. పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోల దాకా, పసిపిల్లల నుండి పండు ముసలోల. నవతకు మారు పేరు కేసీఆర్ సారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు, మల్ల మల్ల రావాలి మనసు గల్ల సర్కారు. వృద్ధులు విధవా రైతన్నల పేరుతో రైతు బంధు పథకము, రైతన్నల పేరుతో రైతు బంధు పథకము అందరినీ ఆదరించబడి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీలకు ఫేజ్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని సిఐటియు అన్నమయ్య జిల్లా నాయకులు హరీంద్రనాథ్ శర్మ, ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. మదనపల్లి పట్టణంలోని ఐసిడిఎస్ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రోజుకో యాప్ పేరిట అంగన్వాడీలకు ఇబ్బందిని గురి చేస్తోందని విమర్శించారు. యాప్స్లో వివరాలు నమోదు చేసుకుంటూ పోతే పిల్లలకు పాఠాలు ఎప్పుడు చెప్పాలని నిలదీశారు. ఇప్పటికైనా ఈ ఫేజ్ యాప్ను తొలగించాలని, అదేవిధంగా వారికి టీఏడిఏలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ సమస్యలపైన ఐసిడిఎస్ ఆఫీసుల దగ్గర ధర్నా నిర్వహించడం జరిగింది. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంగన్వాడీల పైన పరిభారం పెరిగింది. ఇప్పుడు కొత్తగా జీవో నెంబర్ 1 అని చెప్పి మన ప్రభుత్వం తీసుకొచ్చింది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. ఈరోజు మా సమస్యలు పరిష్కారం చేసుకోవాలంటే రోడ్డుపైకి వస్తే గానీ పరిష్కారం కాలేదు. ఆ జీవో నెంబర్ తెస్తే మా పరిస్థితి, మా సమస్యలన్నీ గుర్తించే దిక్కే ఉండరు. కాబట్టి జీవో నెంబర్ 1ని వెంటనే రద్దు చేయాలని చెప్పి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. ఇప్పుడు కొత్తగా పేసీ యాప్ అని చెప్పి ఒకటి తీసుకొచ్చారు. కానీ ప్రభుత్వం ఇచ్చిన సెల్లులేమో ఒక్కటి కూడా పనిచేయడం లేదు. పేసీ యాప్ అనేది మీరు పొద్దున్నే 9కు సాయంత్రం 4కు పేసీ యాప్ పెట్టాలని చెప్పి అధికారులు ఒత్తిడి చేస్తున్నారు. ఈరోజు మేము కూడా దాన్ని వ్యతిరేకించాం. కానీ మాకు కూడా పర్మనెంట్ చేసి కనీస వేతనం అమలు చేసి మా సమస్యలన్నీ కూడా పరిష్కారం చేస్తే మేము పని చేయడానికి ఎప్పుడు కూడా మేము వెనుకడుగు వేయము. కాబట్టి ఈ రోజైనా ప్రభుత్వము మాకు పర్మనెంట్ చేసే వరకు ఆ పేసీ యాప్ను రద్దు చేయాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. చేయని పక్షంలో మా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి మనము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ ప్రాజెక్ట్ ఆఫీసుల వద్ద ధర్నా జరుగుతున్నది. సిఐటియు ఆధ్వర్యంలో ఉన్న అంగన్వాడీ హెల్పర్స్ అండ్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ధర్నాకు సిఐటియు జిల్లా కమిటీ తరఫున పూర్తి మద్దతు తెలియజేస్తున్నాం. ఈ 24, 25 తేదీల ధర్నాల తర్వాత ఫిబ్రవరి 6వ తేదీన మెయిన్ జిల్లా కలెక్టర్ ఆఫీసు యొక్క ముట్టడి కూడా ఉన్నది. ఎందుకంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రెండూ కూడా అంగన్వాడీల శ్రమను దోచుకుంటున్నారు. కానీ వారికి సరైన వసతులు కల్పించడంలోనూ, సౌకర్యాలు ఇవ్వడంలోనూ, అసలు బిల్లులు ఇవ్వడంలోనూ కూడా నిర్లక్ష్యం వహిస్తున్నారు.
గ్యాస్ బిల్లు కనీసం పిల్లలకు వంట చేసి పెట్టాలంటే గ్యాస్ డబ్బులు కూడా ఇవ్వనటువంటి ప్రభుత్వం ఈరోజు వాళ్ళ మీద ఫేస్యాబులు పెట్టండి, లేదా మీ అటెండెన్స్ ఎక్కడెక్కడ ఉన్నారో మీరు నిమిషం మాకు తెలియజేస్తూ ఉండాలి అనే విధంగా ఒత్తిడి చేస్తున్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ర్యాలీ మరియు అంబేద్కర్ భవన్లో జరిగిన సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ వెంకటేశ్వర్ మరియు డిఆర్ఓ ఎన్ రాజశేఖర్ ఇతర సంబంధిత అధికారులు పాల్గొన్నారు. వార్షిక ప్రతి జనవరి కమిషన్ సంస్థల దినోత్సవంగా మనం ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు వేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము. జై హింద్. జాతీయ ఓటర్ల దినోత్సవం జరుపుకుంటున్నాము. మనం ప్రతి సంవత్సరం జనవరి 25వ తారీఖున ఈ ఓటర్ల దినోత్సవం జరుపుకోవడానికి ముఖ్య కారణం ఏమంటే, ఇదే రోజున మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, జాతీయ ఎన్నికల సంఘం అనేది ఈరోజు దాని ఫార్మేషన్ డే. దాన్ని ఉద్దేశించుకొని మనము ప్రతి Jan 25న మనము ఈ నేషనల్ ఓటర్స్ డే సెలబ్రేట్ చేసుకుంటాం. అధికారులతో మీరు కోఆర్డినేట్ చేసుకొని, ఇక్కడ 18 years దాటిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, అదేవిధంగా మన స్కూల్స్ కాలేజీలో కూడా చాలా మంది ఉన్నారు. ముందుగా వాళ్ళని ఎన్రోల్మెంట్ చేయండి. వాళ్ళందరికీ నాకు ఫస్ట్ టైం నాకు 19 years అప్పుడు నాకు నా ఓటర్ కార్డు వచ్చినప్పుడు నిజంగా నాకు చాలా గర్వంగా అనిపించింది. ఇప్పుడు దాకా నాకు జరిగినటువంటి అన్ని ఎలక్షన్లో మిస్ అవ్వకుండా ఎక్కడున్నా కూడా నేను ఓటు వేసానని, లేదంటే పోస్టల్ బ్యాలెట్ అన్నా నేను పంపించేవాడిని. ఒక్కసారి కూడా నేను మిస్ చేయలేదు. ఎందుకంటే నాకు ఆ బాధ్యత ఉంది. ఇలాగ మీ ముందు, మీ కళ్ళ ముందు చాలా మంది సీనియర్ సిటిజన్స్ వీళ్ళందరూ కూర్చున్నారు. వీళ్ళందరినీ ఈరోజు మీ ముందు ఎందుకు తీసుకొచ్చామంటే, వీళ్ళు ఇప్పుడు దాకా జరిగినటువంటి ప్రతి ఎలక్షన్లో కూడా వాళ్ళ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. వాళ్ళకు ఓటు హక్కు కలిగినప్పటి నుంచి వీళ్ళందరినీ చూసి మీరు కూడా ఇన్స్పైర్ అవ్వాలా. సో ఎందుకంటే మన భారతదేశం అంతటి బిగ్గెస్ట్ డెమోక్రసీ, ఇంత పెద్ద ప్రజాస్వామ్యం ఎక్కడా లేదు. అంతవరకు ఎందుకు, మనకి యాజ్ ఆన్ డేట్ సుమారుగా ఇప్పటికే 140 కోట్ల జనాభా ఉంది, 100 కోట్ల పైసలకే ఉంది. కేవలం మన ఓటర్స్ని కలుపుకుంటేనే ఒక 100 దేశాలు దాటేసి ఉంటాం. 100-150 దేశాల జనాభా దాటికంటే ఎక్కువ ఉంటాం. అంత గొప్ప ప్రజాస్వామ్యంలో ఉన్నాం. ఇందాక మీరు గౌరవ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారి సందేశం కూడా కొంతమంది విన్నారు. అందులో ఆయన అదే అంటున్నారు, మనం ఈ ఓటుని వినియోగించుకోవడంలో ఉన్నటువంటి ఆ ఇన్స్పిరేషన్ని మీరు, అది ఒక రెస్పాన్సిబిలిటీలా ఫీల్ అవ్వాలి, అది ఒక బాధ్యతలాగా మీరు ఫీల్ అయ్యి ఆ పోలింగ్ బూత్కి వెళ్ళి ఓటేసినప్పుడు మీరు నేను కూడా ఈ ఎన్నికల్లో పాల్గొంచుకున్నాను అనే భావన మీలో కలగాలి. ఈ 13వ జాతీయ ఓటర్స్ డే సందర్భంగా మనకి ఈసారి ఇచ్చినటువంటి స్లోగన్ ఏమంటే, నథింగ్ లైక్ ఓటింగ్, ఐ ఓట్ ఫర్ ష్యూర్. అంటే నథింగ్ లైక్ ఓటింగ్ అంటే ఏంటి? ఓటింగ్ చేసే లాగా ఇంకా ఏమీ లేదు. ఇంకా ఏ పని కూడా ఓటింగ్ తర్వాతే. About the candidate who will be elected in the election. In this aspect, I want to say that just like Vemana, వివేకం ఆ వ్యక్తిలో డెవలప్ అవుతుంది.
మంచేది చెడేది. ఇప్పుడు మనకు కూడా చిన్న పిల్లవాడు ఉంటాడు, ఆడ దీపం వెలుగుతూ ఉంది, అది ప్రకాశంగా వెలుగుతుందని చెప్పి పట్టుకుందామని వెళ్తాడు. అదే పెద్ద వ్యక్తి అంటే 18 ఏళ్ళ వయసు వ్యక్తి పట్టుకోమను పట్టుకోరు. పిల్లవాడికి తెలియదు అది ఏమిటి అని తెలియదు. అదే వయసు పెరిగే కొద్ది ఆలోచన పెరుగుతుంది. దానివల్ల మంచి చెడు విచక్షణ అనేది ఆ వ్యక్తిలో ఏర్పడుతుంది. సరే, ఓటు ఎందుకు మనం కలిగి ఉండాలా? అదేదో ఇంత మేధావులు, ఉద్యోగులు, రాజకీయ పార్టీ కార్యకలాపాలు కలిగిన స్థితిలోనే కేవలం 40% మిగలదు. అదే ఒక పల్లెటూరు, గ్రామీణ ప్రాంతం వెళ్ళి మనం సపోజ్ పోతనపల్లి కానీ, జీవి నెల్లూరు కానీ గ్రామీణ ప్రాంతం అక్కడ చూసినట్లయితే మనకి దాదాపు 80% ఉంటాయి. తిరుపతి జిల్లా చిల్లకూరు మండల కేంద్రమైన చిల్లకూరు గ్రామంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాల విద్యార్థి దినేష్ ఈ నెల 23వ తేదీ నుండి కనబడడం లేదని చిల్లకూరు పోలీస్ స్టేషన్లో ఆ పాఠశాలకు చెందిన లెక్చరర్ వెంకటేశ్వర్లు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు ఆధారంగా చిల్లకూరు పోలీసులు విద్యార్థి దినేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలను చేపట్టారు. నిన్న మధ్యాహ్నం సుమారు 2 గంటల సమయంలో మన చిల్లకూరు మండలంలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలో జూనియర్ లెక్చర్గా పనిచేస్తున్నటువంటి వెంకటేశ్వర్లు అనేటువంటి లెక్చరర్ వాళ్ళ కాలేజీలో పనిచేసినటువంటి దినేష్ అనే ఒక అబ్బాయికి 16 సంవత్సరాలు ఉంటుంది. తర్వాత జూనియర్ ఇంటర్ చదువుతూ ఉన్నాడు బైపీసీ గ్రూపు. ఆ అబ్బాయి 23వ తేదీ సుమారు మధ్యాహ్నం 12-12:30 టైం నుంచి వాళ్ళ స్కూల్లో కనిపించడం లేదని చెప్పేసి వాళ్ళకి తిరగడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళు నిన్నంతా కూడా వెతుక్కొని నిన్న మధ్యాహ్నం వచ్చేసి మనకి పోలీస్ స్టేషన్కి వచ్చేసి అబ్బాయి కనిపించట్లేదని రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతను ఇచ్చినటువంటి రిపోర్ట్ మేరకు బాయ్ మిస్సింగ్ కేసు కట్టి దర్యాప్తు చేస్తున్నాం. ఏలూరు జిల్లా కల్లిదండి గ్రామంలో చోరీ జరిగింది. ఓ షాపులోకి ప్రవేశించిన దొంగ చోరీకి పాల్పడ్డాడు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మచిలీపట్నం 3 స్తంభాల సెంటర్లో గల టీడీపీ ఫ్లెక్సీలను తొలగించామని మచిలీపట్నం మున్సిపల్ కమిషనర్ ఆదేశించారు. దీంతో మున్సిపల్ కార్మికులు 3 స్తంభాల సెంటర్లో ఏర్పాటు చేసిన టీడీపీ ఫ్లెక్సీలను తొలగించడానికి యత్నించారు. మున్సిపల్ అధికారులు పోలీసులతో టీడీపీ అధికారులు వాగ్వాదానికి దిగారు. మొదట వైసీపీ ఫ్లెక్సీలు తొలగించండి, తర్వాత మేమే తీసేస్తామని పోలీస్ అధికారులతో స్పష్టం చేశారు. అక్కడ
మేము కట్టే జీతాలతోనే మేము ఉద్యోగాలు సర్వేంట్ మీరు సర్వేంట్ మీరు మాకు రెస్పెక్ట్ ఇవ్వాలి. ఏం కాదు మీకు ఇవ్వాల్సింది మేము ఇస్తున్నాంగా, మేము సర్వేంట్గా మీరు పబ్లిక్ సర్వే అంటున్నాను. ఇది కాదు వేసవి సమీపిస్తున్న తరుణంలో అటవీ రక్షణకు, అగ్ని ప్రమాదాల నివారణకు అటవీ శాఖ క్షేత్రస్థాయి సిబ్బంది అధిక ప్రాధాన్యతను ఇవ్వాలని అటవీ సంరక్షణ ప్రధాన అధికారి ఆర్ఎం డోబ్రియల్ కోరారు. అరణ్య భవన్లో 2 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్త అటవీ శాఖ చీఫ్ కన్వర్జేటర్లు, జిల్లా అటవీ అధికారులు, డివిజనల్ ఫారెస్ట్ అధికారులతో సమీక్షా సమావేశం జరిగింది. గత ఏడాది కాలంగా అటవీ శాఖలో చేపట్టిన పనుల పురోగతి, రానున్న ఏడాదిలో తీసుకోవాల్సిన చర్యలపై ఈ 2 రోజుల సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అడవులపై పెరిగిన ఒత్తిడి కారణంగా రక్షణ చర్యల విషయంలో రాజీ పడవద్దని పీసీసీఎఫ్ కోరారు. వేసవిలో అగ్ని ప్రమాదాల రూపంలో అడవులకు ముప్పు పొంచి ఉంటుందని, నివారణ కోసం బీట్ల వారీగా ప్రణాళికలు ఉండాలని సూచించారు. Anybody in FDOs who wanted to say something? No? Okay, now let us go to DFOs. Anything pending with me? Whether senior scale, junior diagnostic grade, your any other... బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహబూబ్ నగర్ జిల్లా మన్యంకొండ వద్ద కేబుల్ కార్ ఏర్పాటు, సంవత్సరంలో పనులు పూర్తి అయినట్లు తెలిపిన మంత్రి శ్రీనివాస్ గౌడ్. రంగారెడ్డి జిల్లా చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చైన్ స్నాచింగ్, మహిళ మెడలో నుంచి చైన్ను లాక్కెళ్లిన దుండగులు. తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళసైను కలిసిన యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు శివసేనారెడ్డి. ఎస్ఐ కానిస్టేబుల్ నియామక ప్రక్రియలో తలెత్తిన సమస్యలపై గవర్నర్కు నివేదన. నల్లగొండ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనం, నిజమైన ఉద్యమకారులకు గుర్తింపు లేదంటూ ఆవేదన. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.